నీ దాసుడాలకించు. నీ వాక్యమును నేర్పించు, దాని అందు నడుచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని అందు నడుచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. పాట సంఖ్య 746. సిలువను విడను, సిలువను విడను, సిలువను విడను, సిలువను విడను, సిలువను సిలువను విడను. బంధు మిత్రుల మధ్యను శ్రమ సహింతువా, మూర్ఖ కోపిష్ఠుల మధ్య దీట ముగానుందువా, మూర్ఖ కోపిష్ఠుల మధ్య దీటముగం నుండువా. సిలువను విడను, సిలువను విడను, సిలువను విడను, సిలువను విడను, సిలువను విడను, సిలువను సిలువను విడను. ఐదోది, లోకులు నాశమైగా వీరులు లేకాయే, విమోచకుడు సిల్వలో వేలాడి మృతి పొందెను, విమోచకుడు సిల్వలో వేలాడి మృతి పొందెను. సిలువను విడను, సిలువను విడను, సిలువను విడను,
సిలువను విడను సిలువను విడను సిలువను సిలువను వీడాను జీవాంతరాము వరకు నిలిచి గురు సల్పిని దైవా కృపా చేగల్చిని మోక్షము చేరుదున్ దైవా కృపా చేగల్చిని మోక్షము చేరుదున్ సిలువను విడను సిలువను విడను సిలువాను విడను సిలువను విడను సిలువను విడను సిలువను సిలువను విడను బైబిల్ కోరస్ పాడదాం. గ్రంథ వాగ్దానంబులని నావి ప్రతి అధ్యాయం వరుస వచనము. తన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులని నావి. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి ప్రతి అధ్యాయము వరుస వచనము. తన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line. For the blessings of His love divine. Every promise in the book is mine. ఆదికాండం 49వ అధ్యాయం. జెనెసిస్ 49 మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండం 49వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండం 49:2. And Jacob called unto his sons and said, Gather yourselves together, that I may tell you that which shall befall you in the last days. Gather yourselves together and hear, ye sons of Jacob, and hearken unto Israel your father. అది మాత్రమే కాదు, చూడండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఇంగ్లీష్లో 2లో ఉంది, మరి తెలుగులో ఎంతలో చూడండి. మొదటి పేతురు మొదటి అధ్యాయము 2వ వచనం. Elect according to the foreknowledge of God the Father, to sanctification of the Spirit, and obedience and sprinkling of blood of Jesus Christ, grace unto you and peace be multiplied. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. దయలు తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీ పాసనకు వస్తున్నాం ప్రభు. మాకు ఇంతవరకు సహాయపడినారు. కూడా వారం నుంచి ప్రభు మొదటి ప్రార్థన పాటల్లో వాయిద్యంలో సహాయపడినారు. వందనాలు ప్రభు. ఈ బైబిల్ పట్టణంలో ప్రభు మీరు మాకు నీ వాక్యమును నేర్పిస్తారండి. మాకు క్షేమకరమైన ప్రయాణాలన్నిటికీ కూడా మీకు వందనాలు ప్రభు. మెటుకు మీ సహాయము, మీ నడిపింపు అంతటికీ కృతజ్ఞతలు చెల్లించి మేము స్తుతిస్తున్నాం దేవా. మెటుకు ఎంతో ఆశతో వచ్చినటువంటి మా ప్రాణాలు ఎవ్వరు కూడా ఖాళీగా వెళ్ళకుండా అందరు తృప్తిపరచబడినట్లు మీరు సహాయం చేయండి ప్రభా. మెటుకు మీ వాక్యం ఎందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా నేత్రాలు తెరవండి. ఈ వాక్యాన్ని యాకోబుకి ప్రభా బయలుపరిచినట్లు మాకు బయలుపరచండి ప్రభా. మెటుకు మరి నీ వాక్యంను సీనాయి పర్వతం మీద
ప్రభా మరి మా పితరులకు నేర్పించినట్లు మాకు నేర్పించండి. ప్రేమగల తండ్రి, అట్లు మిమ్మల్ని మీరే మా మధ్య బయలుపరుచుకోమని ప్రభా, అట్లు మా ఆత్మీయ జీవితాలు బావుగా కట్టబడినవిగా ప్రభా, మేము సంపూర్ణ సిద్ధిని పొందినటువంటి వారం కొనుటికై కొనుటికై మీరు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ సాయంకాలము మాకెంతో ఆశీర్వాదకరంగా మేలుకరంగా చేయండి. మీ మహిమ కలిగిన పరిశుద్ధ ప్రభా మెటుకు తేజ సన్నిధిని మా మధ్య ప్రభా పరిపూర్ణంగా బలముగా మీరు ఉంచుతురండి. మమ్మల్ని ఆనందింపజేయండి, మమ్మల్ని పరుషింపజేయండి, మమ్మల్ని తృప్తిపరచండి. మా మధ్య మీరున్నారన్న స్పర్శ మా అందరికీ కూడా మీరు దయచేయండి. శరీరానుసరమైన తలంపులు అన్నీ కొట్టివేయండి. ప్రేమగల తండ్రి, మెటుకు మా జీవితంలో మీ సమృద్ధి అయిన జీవం ప్రవహించుటకున్న ఆటంకములన్నీ తొలగించండి, అభ్యంతరములను తొలగించండి. మీ చేత ప్రేమించబడుచున్న మేము మీ చేత ఆస్వాదింపబడినట్లుగా కూడా ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చిన్నారు సంఘ ప్రార్థనలో. ప్రభా ఎట్లు ప్రభా మీ చేత ఆస్వాదింపబడంలో ప్రభా మెటుకు అట్లు మీ ఆశీర్వాదము మా యందు పరిపూర్ణంగా కనబడినట్లుగా ప్రేమగల తండ్రి సహాయం చేస్తారండి. అట్లా ఈ సాయంకాలం ఈ సమయము ప్రభా మా అందరికి ఆశీర్వాదకరంగా చేయండి. మమ్మల్ని ఆనందింపచేయండి, మమ్మల్ని తృప్తిపరచండి. ప్రభా మాతో మీ మహిమ కలిగిన సన్నిధి ఉంచండి. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో సహాయం కోరి స్తుతించి దీన మనస్సు అత్వినయంతో మహిమ గంత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మేము స్తుతిస్తూ కనికరం దయన కృపను కోరుకుంటూ ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మరి గత వారాలన్నిట్లో మరి మనము యాకోబు యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని గురించి మనం ధ్యానిస్తూ వచ్చుంటున్నాం. కనుక మరి యాకోబు ఎట్లు బాల్యంలోనే తల్లి గర్భంలో నుండే ఎట్లు మరి ప్రత్యేకించబడినటువంటి వాడుగా ఉన్నాడో మనం చూస్తూ వచ్చుంటున్నాం కదా. కాబట్టి మరి చూస్తాం, చూడండి, ఆది కాండము ప్రత్యేకించబడిన వాడుగా ఉన్నాడు. తల్లి గర్భంలో నుండియే పెనుగులాడినటువంటి వాడుగా ఉన్నాడు. ఆది కాండం 25వ అధ్యాయం, జెనిసిస్ చాప్టర్ 25. ఆది కాండము 25వ అధ్యాయము 22, 23, 24 వచనాలు. 22, 23, 24 వచనం. ఆమె గర్భంలో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమే యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా అయ్యిండు, 2 జనములు నీ గర్భంలో కలువు, 2 జనపదములు నీ కడుపులో ఉండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదం కంటే ఒక జనపదము బలిష్టమైండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనేను. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఆమె ప్రసూతికి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారుండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చును, అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె ఉండెను గనక అతనికి ఏశావుని పేరు పెట్టిరి. తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చేయి ఏశావు మడిమను పట్టుకుని ఉండెను గనక అతని యాకోబు అని పేరు పెట్టబడిను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, తల్లి గర్భంలో నుండి పెనుగులాట నేర్చుకున్నాడు. తల్లి గర్భంలో నుండి ఈ లెర్న్ టు స్ట్రగుల్, మరి పెనుగులాట నేర్చుకున్నాడు తల్లి గర్భంలో నుండి, ఈవెన్ ఫ్రమ్ ద మదర్స్ వూమ్. మరి తల్లి గర్భంలో నుండి పెనుగులాటను నేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. పెనుగులాడినాడు తల్లి గర్భంలో నుండి. కాబట్టి మరి దేనికోసము, మరి ఎందుకోసం పెనుగులాడినాడంటే మనం చూసినట్లుగా మరి భ్రష్టుడైనటువంటి మరి ఏశావు నుండి మరి కలవకుండా వేరుగా తల్లి గర్భంలో నుండే పెనుగులాడినాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీ 12:16. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారిణి ఉండునేమో అని జాగ్రత్తగా చూసు. ఒక పూట కూటి కొరకు భ్రష్టుడు, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని, అంత మాత్రమే కాదు, మరి అమ్మివేసినటువంటి వాడు భ్రష్టుడు, ఇంకా వ్యభిచారి అయినటువంటి వాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కాబట్టి తల్లి గర్భంలో ఉండే పోరాటం నేర్చుకున్నాడు యాకోబు. కాబట్టి అట్లా కొంతమంది జీవితాల్ని ఎట్లు తల్లి గర్భంలో ఉండే మరి వారు ఎట్లు ప్రభు కొరకే సిద్ధపరచబడ్డారో వారిని మనం చూస్తూ వచ్చినాం.
మరి వారిలో మరి మొట్టమొదటి వాడుగా పౌల్ని మనం చూస్తున్నాం కదా. గల్తీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాను. వచ్చే వారము ఇన్ని వారాలు మరి యాకోబు బాల్య దశలో మరి ఏమేమి మరి మరి ఇంతవరకు ఏం చెప్పినానో క్లుప్తంగా ఒక 10 నిమిషాలు మరి ఒకసారి వచ్చే వారంలో మనం చూసుకుంటాము. అయితే ఒక మాట చూస్తాం. కాబట్టి గల్తీలకు రాసినటువంటి పత్రిక, మరి గల్తీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే ఇక్కడ తల్లి గర్భంలో నుండి మరి వేరు చేయబడినటువంటి మరి మరి పౌలుని మనం చూస్తూ ఉన్నాం. గల్తీలకు రాసినటువంటి పత్రిక చూడండి, మొదటి అధ్యాయం, 1st chapter అండ్ మరి 15-16 వచనాలు. ఆయనను తల్లి గర్భం నందు పండది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్ని జనులు తన కుమారుని ప్రకటింపవలని ఆయనను నా యందు బయలుపరచమా అనుగ్రహించినప్పుడు. కాబట్టి మరి తల్లి గర్భంలో నుండి మెటుకు దేవుని పని కొరకై వేరు చేయబడినటువంటి పౌలు గురించి మనం చూసినాం. రెండోదిగా మనం చూసింది ఎవరంటే దావీదు గురించి మనం చూస్తున్నాం. 139వ కీర్తనలో మరి మనం చూస్తే అక్కడ 139వ కీర్తనలో తల్లి గర్భంలో నుండి నువ్వు నన్ను ఎరిగి ఉన్నావని దావీదు మరి సాక్ష్యమే కలిగినటువంటి వాడుకుంటా ఉన్నాడు. చూడండి 139వ కీర్తన, 139వ కీర్తన చూడండి 15-16 వచనాలు. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మించబడినాడు. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండం నిండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములు ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో ఏమైనాయంట లిఖితంలో ఆయన. అంత మాత్రమే కాదు, కీర్తనలు 22వ అధ్యాయం 22వ కీర్తన 9వ వచనం కూడా దావీదు జీవితం గురించి మనం ధ్యానిస్తూ వచ్చుంటున్నాం. గర్భం నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద సన్యపానం చేయుచుండగా. కాబట్టి దావీదును కూడా తల్లి గర్భంలో నుండి దేవుడు ఎరిగినటువంటి వాడుకుంటున్నాడు. కాబట్టి వీరందరూ కూడా తల్లి గర్భంలో నుండి మరి మరి దేవుడు వీరిని వేరుపరిచినాడని వారు ఎరిగినటువంటి వారు ఉంటున్నారు. వీరందరూ కూడా భవిష్యత్ జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. పౌలు రెండో రాకడను గురించి, మరి నిరీక్షణను గురించి, మరి దేవుని ప్రేయలు అంత మాత్రమే కాదు, దేవుని సంఘంలో వచ్చేటువంటి అనేకమైన పరిస్థితుల గురించి పౌలు తన పత్రికల్లో ముందుగానే మరి బయలుపరుస్తూ వచ్చి ఉంటున్నాడు. కాబట్టి పౌలు జీవితంలో ఉన్న భవిష్యత్ జ్ఞానము, మరి అంత మాత్రమే కాదు, దావీదు జీవితంలో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. కీర్తనల గ్రంథంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణం గురించి దావీదు ముందుగానే ప్రవచించినాడు. ఆయన వస్త్రములకు చీటీలు వేయబడతాయని ముందుగానే దావీదు మరి ప్రవచించినాడు. కాబట్టి ఆయనకు చిరక ఇవ్వబడుతుందని ముందుగానే దావీదు ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆయన జీవితాన్ని కూడా మనం చూస్తూ వచ్చి ఉంటున్నాం. అది మాత్రమే కాదు, దాని తర్వాత సంసోను జీవితాన్ని కూడా మనం చూసినాం. సంసోను జీవితం కూడా గర్భంలో నుండి ప్రత్యేకించబడినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన జీవితం ద్వారా కూడా కొన్ని విషయాలను మన దేవుడు మనకి బయలుపరుస్తూ వచ్చి ఉంటున్నాడు. ఆఖరిగా మనం చూస్తూ వచ్చి ఉంటున్నాము, మోషే జీవితం ద్వారా కూడా కొన్ని విషయాలను దేవుడు ఏం చేస్తూ వచ్చి ఉంటున్నాడు, బయలుపరుస్తూ వచ్చి ఉంటున్నాడు. చూద్దాం. నిర్గమాకాండము అందుకంటే ముందు అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 20-21 వచనాలు. ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకుని
కాబట్టి మనం చూస్తుంటున్నాం దివ్య సుందరుడు బాల్యం నుండి. అయితే ఈ దివ్య సుందరుడు అయినటువంటి ఈ కుమారునికి మరి ఏం చేయబడింది అంటే మనం చూస్తుంటున్నాం బాల్యంలోనే ఏం చేయబడ్డాడు, ఆయన బయట పారవేయబడ్డాడు. అంటే ఏం చేయబడ్డాడు, ఆయన బయట పారవేయబడ్డాడు. అదే మనం చూస్తున్నాం నిర్గమాకాండము, ఎక్సోడస్, నిర్గమాకాండము  కాబట్టి బయట పారవేయబడుతూ వచ్చుంటున్నాడు. మరి సొంత తల్లి, కన్న తల్లి ఏం చేసి 2వ అధ్యాయము మనం చూస్తుంటున్నాం 7, 8, 9 వచనాలు. ఆ, 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 ఉమ్, ఉమ్, ఆ. కాబట్టి ఆ, 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 ఉమ్. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఇక్కడ మరి ఒక మోషే జీవితంలో కూడా మనం చూస్తూ వచ్చుంటున్నాం. బాల్యంలోనే తల్లి గర్భంలో నుండి తీయబడిన 3 నెలలకే బయట పారవేయబడతాం. వీరందరి జీవితాలు మరి దేవుడు వీరి జీవితంలో గొప్ప ఏర్పాటు కలిగి ఉంటా ఉన్నాడు. బాల్యం నుండే తల్లి గర్భంలో నుండియే వీరి విషయంలో దేవుడు ఒక గొప్ప ఏర్పాటు కలిగి ఉంటా ఉన్నాడు. యాకోబు కూడా తన పిల్లలకు పిలిచి చెప్పినాడు. ఏం చెప్పినాడంటే యాకోబు కుమారులారా కూడి రండి. ఏం చేస్తాడంట, ఇక కూడొస్తే అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులన్నీ మీకు తెలియజేస్తుంది. అంత్య దినాల్లో కొన్ని పరిస్థితులు సంభవిస్తాయి. కాబట్టి కొన్ని మేలుకరమైనవి ఉంటాయి, కొన్ని దుఃఖకరమైనవి ఉంటాయి, కొన్ని బాధాకరమైనవి ఉంటాయి, కొన్ని నేర్చుకోవడానికి, కొన్ని సరిచేయబడ్డానికి, కొన్ని దీవించబడ్డానికి, కొన్ని మరి ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎరగడానికి, అట్లా అనేకమైనటువంటి పరిస్థితులు సంభవిస్తాయి. అయితే మనం చూస్తుంటున్నాం. అయితే నేను మీకు వీటిని తెలియజేస్తాను. యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించండి, మీ తండ్రిని ఇశ్రాయేలు మాట వినుడి, సంభవింపబోయే సంగతులే నేను మీకు తెలియజేస్తాను. ఎందుకంటే దేవుడు నాకు ఈ భవిష్యత్ జ్ఞానంను దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చిన్నాడు. ఈ భవిష్యత్ జ్ఞానం నాతోనే నిర్ధకం కాకూడదు. ఈ భవిష్యత్ జ్ఞానం ద్వారా మీరు మేలు పొందాలి. అంత మాత్రమే కదా, అపోస్తలుడైనటువంటి యోహాను గురించి కూడా మనం చూస్తూ వచ్చింటున్నాం. యోహాను కూడా భవిష్యత్ జ్ఞానాన్ని కలిగినటువంటి వాడుకుంటా. ప్రకటన గ్రంథం అద్భుతమైనటువంటి ప్రకటన గ్రంథం ఆయన ద్వారా రాయబడుతూ వచ్చింది. కాబట్టి అది మానవుని అంతము, సృష్టి అంతము, అంత మాత్రమే కాదు, నూతన ఆకాశం నూతన భూమిని గురించినటువంటి ఆరంభము, నూతన ఆకాశం నూతన భూమిని గురించి తెలియజేసేదిగా ఉంటాం. నూతనమైన ఆరంభం గురించి, పరిశుద్ధుల యొక్క, విశ్వాసుల యొక్క, దేవుని సంగమను శేషం యొక్క నూతన ఆరంభాన్ని గురించి మరి ప్రకటన గ్రంథము తెలియజేసేదిగా ఉంటాను. కాబట్టి వీరందరూ కూడా భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి వారుగా మరి ఉంటూ వచ్చింటున్నారు. కాబట్టి దేవుడు వీరిని తల్లి గర్భంలోండే ఏర్పరచుకున్నాడన్న సత్యాన్ని వీరు గ్రహించినారు. కాబట్టి మనం చూస్తుంటున్నాము, అదేవిధంగా నీవు నేను కూడా తల్లి గర్భంలో పుటకమునిపై దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. అందుకే ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. చూడండి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 4-5 వచనాలు. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపై నేను ఎరిగితిని, నువ్వు గర్భం నుండి బయలుపడక మునిపై నేను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించింది. కాబట్టి మనం చూస్తుంటున్నాం, గర్భంలో మరి రూపింపక మునిపై ఆయన మనల్ని ఎరిగి ఉంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఎరిగి మనల్ని ఒక ఉద్దేశంతో మనల్ని రక్షించుకున్నాడు. ఒక ఉద్దేశం ఉంది, ప్రభు మనల్ని రక్షించుకున్నట్లో గొప్ప ఉద్దేశం ఉంది, గొప్ప సంకల్పం ఉంది, గొప్ప ప్రణాళిక ఉంది, గొప్ప ఏర్పాటు ఉంది. కాబట్టి ఆయన గొప్ప ఉద్దేశంతో ఆయన మనలను మరి ఏర్పరచుకున్నాడు. కాబట్టి అందుకంటున్నాడు, నేను నిన్ను రూపింపునిపై నేను ఎరిగి తిని, నీ గర్భం బయలుపడుకునిపై నేను ప్రతిష్ఠించింది, జన్మకు ప్రవక్తగా నియమించి తిని. కాబట్టి ఆయన గర్భంలో రూపింపునిపై ఎరిగినాడు, మరి ప్రతిష్ఠించినాడు, నియమించినాడు. ఇది ఇర్మియా యొక్క అనుభవం అయింటాను. ఇర్మియా జీవితంలో భవిష్యత్ జ్ఞానం చేత నింపబడిన వాడుకుంటూ వచ్చినాడు. కాబట్టి
బాల్యం నందే వీరు ప్రతిష్ఠించబడ్డారు. అదేవిధంగా నీవు నేను కూడా ఈరోజు దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామంటే, ఈరోజు నీవు నేను కూడా దేవుని సేవించగలుగుతున్నామంటే, ఈరోజు నీవు నేను దేవుని ఇంట్లో మన పాదములు మోపబడ్డాయి అంటే కేవలము దేవుడు నిన్ను నన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన ఎరిగి ఉంటా ఉన్నాడు. ఒక గొప్ప ఉద్దేశంతో ఎరిగి ఉన్నాడు, ఒక గొప్ప సంకల్పంతో ఎరిగి ఉన్నాడు. ఒక గొప్ప సంకల్పం మన యందు నెరవేర్చాలి, మన ద్వారా మన యందు ఆయన నెరవేర్చాలనుకుంటున్నాడు. యాకోబు జీవితంలో నెరవేర్చినట్లు అది మాత్రమే కాదు, మరి మనం చూస్తుంటున్నాం, మరి పేతురు జీవితంలో నెరవేర్చినట్లు అది మాత్రమే కాదు, యోహాను జీవితంలో నెరవేర్చినట్లు, పౌలు జీవితంలో నెరవేర్చినట్లు, దావీదు జీవితంలో, సంసోను జీవితంలో, మోషే జీవితంలో ఒక గొప్ప మరి ఉద్దేశం నెరవేర్చినట్లు, గొప్ప ఉద్దేశాలు దేవుడు నెరవేర్చినాడు. అట్లా గొప్ప ఉద్దేశాలు నెరవేర్చినట్లు నిన్ను కూడా తల్లి గర్భంలో నుండి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈరోజు నువ్వు దేవుని ఇంట్లో ఉన్నావంటే అది ఏదో యాదృచ్ఛికంగా అనుకోని విధంగా నువ్వేమీ దేవుని ఇంట్లో లేవు. ఇట్ ఈస్ ఆల్ ప్లాన్డ్ ఇన్ ద ఇటర్నిటీ, బిఫోర్ ద క్రియేషన్. సృష్టింపబడక మునుపే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. వీఆర్ చూజన్ ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన క్రీస్తులో ప్రేమ చేత మనలను ఏర్పరచుకున్నాడు. వీఆర్ ఆల్ ఫోర్ఆర్డైన్డ్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్. భూమికి పునాదులు వేయబడక మునిపే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు, ఒక గొప్ప ఉద్దేశంతో ఏర్పరచుకున్నాడు. దేనికోసం అంటే మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నది దేవుని యొక్క ఏర్పాటులో ప్రధానమైనటువంటి భాగమై ఉంటాను. అందుకే ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, అబ్రహాంకి దేవుడు ఇదే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. చూడండి దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, ఆదికాండం 12వ అధ్యాయం, నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేదును, నువ్వు ఆశీర్వాదంగా నొందువు, నిన్ను ఆశ్రదించు వారిని ఆశ్రదించేదును, నిన్ను దూషించు వారిని శపించేదును, భూమి యొక్క సమస్త వంశంలో నీ అందు ఆశ్రయింపబడినని అబ్రహాంతో అనగా. కాబట్టి మనం చూస్తుంటున్నాం, మనం ఆశీర్వదింపబడాలనేది దేవునికి ఉద్దేశం ఏంటా ఉన్నది. అది మాత్రమే కాదు, మన ద్వారా భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశంలో ఆశీర్వదింపబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశము ఏర్పాటై ఉంటా ఉన్నది. కాబట్టి ఈ గొప్ప ఏర్పాటుతో దేవుడు ఏర్పరచుకున్నాడు. నిన్ను ఏర్పరచుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు, అందరినీ ఏర్పరచుకున్నాడు. అయితే కొంతమంది ఈ యొక్క ఏర్పాటులోనికి రాగలరు, కొంతమంది ఏర్పాటులోనికి రాగలరు. చూద్దాం, మరి యాకోబు పుట్టినప్పుడు యాకోబుని గురించినటువంటి ఏర్పాటు ఏమైందో అక్కడ చూస్తాం. చూడండి, ఆదికాండం 27వ అధ్యాయం. ఆదికాండము 27వ అధ్యాయము. ఇక్కడ మరి ఆ రెబెక ఎంతో మరి ప్రాణం విసుకిందిగా ఉంది. 25వ అధ్యాయము 22, 23 వచనాలు. ప్రాణం విసుకిందిగా ఉంది. ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకటి పెనుగులాడారు కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుడే ఎందుకని అనుకుని ఈ విషయం యెహోవాను అడగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లన్నాడు, 2 జనములు నీ గర్భంలో కలువు, 2 జనపదములు నీ కడుపులో ఉండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదం కంటే ఒక జనపదము బలిష్టమైనను, పెద్దవాడు చిన్నవానికి దాసుడగునెను. కాబట్టి మనం చూస్తుంటున్నాం, 2 జనములు ఉన్నాయంట రెబెకా గర్భంలో. మరి ఎటువంటి జనములు అంట? మరి మనం చూస్తుంటున్నాం, తల్లి గర్భంలో నుండి ఏం చేయబడ్డారంట వీళ్ళు? ప్రత్యేకించబడినటువంటి జనాలంట వీరు. ఏంటి? తల్లి గర్భంలో నుండి ఏం చేయబడ్డారంట వీరు? తల్లి గర్భంలో నుండియే ప్రత్యేకించబడ్డారు. దే వర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ దేర్ మదర్. వారి యొక్క తల్లి గర్భంలో నుండియే ప్రత్యేకించబడ్డారు. కాబట్టి వీళ్ళు ప్రత్యేకించబడినటువంటి జనములు, ఒకరికొకరు ఒకే తల్లి గర్భంలో పుట్టినారు, కానీ వీరు ప్రత్యేకించబడినటువంటి జనములు. అంత మాత్రమే కాదు, మరి మనం చూస్తుంటున్నాము, బలమైనటువంటి ఒక జనపదం కంటే ఒక జనపదం ఎట్లుంటుందంట? బలిష్టమైనటువంటిదిగా మనం ఉంటా ఉన్నాం. రెండోదిగా మనం చూస్తున్నాం, బలిష్టమైనటువంటి జనము, బలిష్టమైనటువంటి ప్రత్యేకించబడిన జనము, బలిష్టమైనటువంటి జనము, బలహీనమైన జనము 2 ఉన్నాయి. ప్రత్యేకించబడిన జనాలు 2 ప్రత్యేకించబడిన జనాలు ఉన్నాయి. మరి ఆ 2 ప్రత్యేకించబడిన ఎట్లున్నాయంటే, ఒకటి బలిష్టమైన జనము, ఒకటి బలహీనమైనటువంటి జనము. మూడోదిగా మనం చూస్తుంటున్నాము, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనేను. కాబట్టి ఒకరేమో అధికారులు, ఒకరేమో ఏమైనారంట? దాసులు. ఒకరేమో దీవించబడిన వారు, ఒకరేమో మరి ఆశీర్వాదమును అమ్మివేసుకున్నటువంటి వారు, తృణీకరించినటువంటి వారు.
కాబట్టి ఈ మూడంతల ప్రత్యేకతలు మరి రేపకా గర్భంలో పుట్టినటువంటి మరి వారిలో మనం చూస్తాం మూడంతల ప్రత్యేకత. కాబట్టి మనం చూస్తుంటున్నాం మరి ప్రత్యేకించబడిన జనము, రెండోది బలిష్టమైనటువంటి జనం అనగా బలమైన జనము, మరి ఆశీర్వాదమునకు సూచనగా ఉంది. బలము ఆశీర్వాదమునకు సూచనగా ఉంది. మూడోది మనం చూస్తుంటున్నాము అధికారము. పెద్దవాడు చిన్నవానికి ఏమవుతాడంట? దాసుడు అవుతాడు. చిన్నవాడు ఏమవుతున్నాడు? అధికారిగా ఏం చేయబడుతున్నారు? హెచ్చించబడతా ఉన్నారు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము మరి 13-14 వచనాలు. నేడు నేను మీకు ఆజ్ఞాపించి మాటలన్నిట్లో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగి అన్ని దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్నట్లా నీవు అనుసరించి నడుచుకున్న వల్లని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనేట్లా యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోగా నియమింపడు. నువ్వు పైవాడవుగా ఉండు కానీ కింద వాడవుగా. తలగా ఉండే జనం. ఎటువంటి జనం ఇది? తలగా ఉండే జనం, తోకగా ఉండే జనం కాదు. అంత మాత్రమే పైవారుగా ఉండే జనం, అంత మాత్రమే కాదు. చూద్దాం మరి కీర్తనలు 75. చూడండి కీర్తనలు 75 6-7 వచ్చిన. తూర్పు నుండి అయిన పడమటి నుండి అయిన అరణ్యం నుండి అయిన హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకనిని ఏం చేస్తాడంట? హెచ్చించును. కాబట్టి దేవుని చేత హెచ్చించబడినటువంటి జనం, దేవుని చేత ఏం చేయబడ్డారు? వీళ్ళు హెచ్చించబడినారు. తలగా ఉండడానికి, పైవారిగా ఉండడానికి, మేరకు బలమైన జనంగా ఉండడానికి. అంత మాత్రమే కాదు, మనం చూస్తున్నాం బలమైన జనంగా ఉండడానికి మరి హెచ్చించబడినారు. అధికారులు ఉండడానికి హెచ్చించబడతా వచ్చుంటున్నారు. కాబట్టి ఈ యొక్క అనుభవాలన్నీ కూడా మరి క్రీస్తు యేసుతో మరి పోల్చినట్లయితే ఈ అనుభవాలన్నీ యాకోబు జీవితంలో క్రీస్తు యేసు అనుభవాలతో పోల్చదగినవిగా ఉంటా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన మరి తలగా ఉండడానికి, మరి పైవాడిగా, అన్ని నామముల కంటే పైనామం పొందినటువంటి వాడు, పైవాడిగా ఉండడానికి, హెచ్చించబడినవాడుగా ఉండడానికి ముందుగా ఏం చేసుకున్నాడంటే తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. ఏం చేసుకున్నాడు? తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకుని రిక్తపరుచుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా ఏం చేస్తున్నాడు? తాను శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఈ మూడు అనుభవాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు. మరి మనము యాకోబు జీవితంలో, ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో మనం చూడవచ్చు. కాబట్టి ఈ మూడు అనుభవాలు యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేస్తూ వచ్చినాయంటే పైవాడిగా, హెచ్చించబడ్డవాడిగా, మరి అంత మాత్రమే కాదు పైవాడిగా యేసుక్రీస్తు ప్రభువారిని చేస్తూ వచ్చినాయి. చూద్దాం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మరి మనం చూస్తుంటున్నాం 2వ అధ్యాయం 6వ వచనం నుండి 5వ వచనం నుండి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి. 6వ వచనం మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తాను రిక్తునిగా చేసుకునేను. అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును ప్రతి నామమునకు పై నామం ఆయనకు అనుగ్రహించి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరి అందరికంటే పైవాడిగా చేయబడుతూ వచ్చుంటున్నాడు. అంత మాత్రమే కాదు, అధికంగా హెచ్చించబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. 11వ వచనంలో అన్ని నామముల కంటే పైనామము ఆయన పొందుతూ వచ్చుంటున్నాడు. అధికంగా హెచ్చించబడ్డాడంట. ఆయన ఎంత హెచ్చించబడ్డాడంట? ఎంత అధికంగా ఏం చేయబడ్డాడంట? ఆయన అధికంగా హెచ్చించబడ్డాడంట. అంత మాత్రమే, ప్రతి నామము కంటే ఏ నామం అంట? పైనామం. ఇంకా అంతకంటే పైనామం ఎవరికి లేదు. ఇంకా అంత మాత్రమే కాదు, ఇంకా మనం చూస్తుంటున్నాం ప్రతి వాని మోకాలు యేసు నామములో ఏమవుద్దంట?
ఈ అనుభవాల్లోనికి రావడం కోసము యేసుక్రీస్తు ప్రభువారు ముందుగా ఏం చేయబడ్డారు? ఆయన మరి తన స్వరూపాన్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడంట. 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టి కూడా భాగ్యం ఎంచుకోలేదు. మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకోలేదు, తను తాను రిక్తునిగా. కాబట్టి ఆ యొక్క దేవునితో సమానముగా ఉండే స్వరూపం ఉంది ఆయనకి. హీ హాజ్ అన్ ఈక్వలెంట్ ఇమేజ్ విత్ గాడ్. దేవునితో సమానమైన స్వరూపం ఉంది ఆయనకి. అయితే ఆయన ఆ స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, రిక్తుడిగా చేసుకున్నాడు. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఆయన తను రిక్తుడిగా చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, మరి ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మనం చూస్తుంటున్నాం. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడి తను తాను ఏం చేసుకున్నాడంట? తగ్గించుకున్నాడు. దాసుని స్వరూపం ధరించినాడు. శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు, రిక్తపరుచుకున్నాడు, తగ్గించుకున్నాడు. కాబట్టి ఈ అనుభవాలు అనుదిన అనుభవంలో మనం కలిగి ఉండాలి. ఏంటి మరి మన రూపమును పోగొట్టుకోవడం కూడా. మరి పాట అయితే పాడతాం. ఏం పాడతాం? గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. స్వరూపమైన సొగసైన లేదు, దుఃఖభరితుడాయను. స్వరూపమైన సొగసైన లేదు, దుఃఖభరితుడాయను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖముల్. కాబట్టి స్వరూపము సొగసును కోల్పోయినాడు, తన స్వరూపం పోగొట్టుకున్నాడు, దాసుని స్వరూపమును ధరించినాడు, రిక్తపరుచుకున్నాడు. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. రిక్తపరుచుకున్నాడు. అంత మాత్రమే కాదు, శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. దేనికోసం అంటే ఆయన ప్రతివాని మోకాలైన నామం లొంగునట్లు, అధికంగా హెచ్చించబట్టు కొరకు, అందరికంటే పైనామం పొందడం కోసం. కాబట్టి మరి మనం చూస్తుంటున్నాం, నేటి దినాల్లో డబ్బులు పెడితే వచ్చేస్తున్నాయి సంఘాల్లో, పెద్దరికాలు వస్తున్నాయి, సంఘాలు వస్తున్నాయి డబ్బులు పెడితే రకరకాలుగా. కాబట్టి ఇప్పుడు సాక్ష్యం అవసరంలే సంఘంలో. మరి దేనికోసం కూడా, మరి మందిరాల కోసము కూడా సాక్ష్యం అవసరంలే. మరి సేవకులకైనా సరే, పెద్దలకైనా సరే, డీకన్స్కైనా సరే నేటి దినాల్లో అన్ని డబ్బులతో అయిపోతూ ఉన్నాయి. కాబట్టి వెనకటికి దినాల్లో సాక్ష్యం చూసేవారు. ఎట్లా ఉంది సాక్ష్యం ఎట్లా ఉంది? ఈ దినాల్లో సాక్ష్యం అంటే సాక్ష్యం పక్కన పెట్టండి అంటున్నారు. వాక్యం ఇట్లా చెప్తుంది కదంటే వాక్యం పక్కన పెట్టండి. కాబట్టి మనం చూస్తున్నాం ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి సంఘాల్లో. కాబట్టి మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు డబ్బు ఏలుతుంది. అందుకే దేవుని వాక్యం రాయబడింది ఏంటంటే, డబ్బు సమస్త కీడులకు ఏమైందంట? సమస్త కీడులకు మూలం. కాబట్టి మనం చూస్తుంటాం ఇటువంటి పరిస్థితులు సంఘాల్లో వచ్చేస్తున్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరి వీటిని మరి యేసుక్రీస్తు ప్రభువారు అన్ని నామాల కంటే పైనామం పొందడం కోసము, అధికంగా హెచ్చించబడడం కోసము తన స్వరూపమును పోగొట్టుకున్నాడు, తను రిక్తుడిగా చేసుకున్నాడు, దాసుని స్వరూపం ధరించినాడు, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. నేటి దినాల్లో ఎక్కడ కనబడుతుంది తగ్గింపు? ఒక మాటకి 10 మాటలు వస్తాయి. ఒక మాట అంటే ఎన్ని వస్తాయి? రివర్స్లో ఎన్ని వస్తాయండి? 10 మాటలు వస్తాయి ఒక మాటకి. కాబట్టి ఈ దినాల్లో ఎవరిని హెచ్చరించేటట్లేదు, ఎవరిని సరిచేసేటట్లేదు, ఎవరికి బుద్ధి చెప్పేటట్టుగా అసలుకే లేదు. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఇటువంటి పరిస్థితులు సంఘాల్లో ఉన్నాయి నేటి దినాల్లో. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఎంతో విచారకరమైనటువంటి పరిస్థితులు, విధేయత, లోబడి, హెచ్చరికను తీసుకునేటువంటి, గద్దింపును తీసుకునేటువంటి పరిస్థితులు లేవు. వాక్యం అయితే ఉంది, నీతిమంతుని గద్దింపు ఎటువంటిదంట? తైలాభిషేకం. ఉట్టిదే. ఇతరులను గద్దించినప్పుడు వాళ్ళు అట్లా అనుకుంటారు, వాళ్ళని గద్దించినప్పుడు అట్లా అనుకోరు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. మరి ఎందుకు అంటే లోతైన అనుభవం లేదు. ఎందుకు గద్దింపుని తీసుకోవట్లేదంటే అర్థం ఏంటి? ఏం లేదని అర్థము. లోతైన ఏం లేదు,
అనుభవం లేదని అర్థం, లోతైన ఆత్మీయత లేదని అర్థం. అందుకే యేసు ప్రభు చెప్పినాడు శిష్యులతోటి, ఓడని ఎక్కడ పంపించాలా? లోతుల్లోకి పోని. పేతురు లోతుల్లోకి పోని. చూడండి 141:5 కీర్తన 141:5. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకము, నేను అటు అభిషేకమును తోసివేయకుందును గాక. కాబట్టి మనం చూస్తుంటున్నాం, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం అంట. కొడితే ఉపకారం అంట. ఈ దినాల్లో కొడితే ఇంకా మనకి ఏమైనా ఉందా అండి? కొడితే ఏమైనా ఉందా? అంతే. వారు గద్దించుట నాకేంటంట? తైలాభిషేకం, నేను అట్టి అభిషేకమును ఏం చేయను? తోసివేయకుందును. ఏంటంటే అభిషేకము? నీతిమంతులు కొట్టుట, నీతిమంతులు గద్దించుట ఏంటంట? అభిషేకం అంట. అది ఉపకారం అంట. ఏంటి? నీతిమంతులు నన్ను కొట్టుట నాకేంటి? ఉపకారం. ఈ దినాలు ఏమైనా ఉందా అండి? కొడితే ఇంకేమైనా ఉందా? కాబట్టి మనం చూస్తుంటున్నాం. ఇటనే ఒక ఆయన సండే స్కూల్ టీచరు, మరి ఈ మధ్య జరిగింది, కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితం అనుకోండి. ఇదే సండే స్కూల్ టీచర్ వచ్చి ఒక అబ్బాయిని ఇట్లనే అల్లరి చేస్తా అంటే సండే స్కూల్లో నుంచోబెట్టిందంట. నుంచోబెడితే వాళ్ళ నాన్న ఆరాధన అయిన తర్వాత వచ్చి, ఏమనుకున్నావు అక్క, నా కొడుకుని 40 ఎకరాల ఆసాం, వాడు ఎన్ని ఎకరాలు? వాడు 40 ఎకరాల ఆసాం కాబట్టి వాడు నుంచోబెట్టకూడదు. వాడు ఎంత అల్లరి చేసినా ఏం చేయాలా? సండే స్కూల్ టీచర్ ఏమనకూడదు వాడిని. సంఘాల్లో చూడండి ఎట్లాంటి పరిస్థితులు వచ్చినాయో. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. మెట్టుకు వాటికి మేము ఎప్పుడు భయపడలేదు అనుకోండి, భయపడం కూడా. ఎన్ని సంవత్సరాలు ఉన్నాము, ఎన్ని నెలలు ఉన్నాము అన్నది ప్రాముఖ్యం కాదు నాకు. దేవుని చిత్తము నేను నెరవేర్చినానా లేదా అన్నది ఒక్కటే ప్రాముఖ్యం నాకు. ఏంటి? దేవుని చిత్తము నెరవేర్చినానా లేదా అన్నదే ప్రాముఖ్యం నాకు. కాబట్టి ఆ విషయాల్లో ఎప్పుడు వెనకకు పోయే ప్రసక్తే లేదు. ఆ విషయాల్లో ఎప్పుడు వెనకకు పోయే, ఆత్మీయత విషయంలో ఎప్పుడు వెనకకు పోయే ప్రసక్తే లేదు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇప్పుడు నీతిమంతులు కొట్టుట ఏంటంట? ఉపకారం. మొట్టమొదటి ఏంటంటే అది ఉపకారం. దాని తర్వాత ఏంటంటే అది తైలాభిషేకం. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఎంత గొప్పదైనటువంటి విషయం. ఈ దినాల్లో ఎటువంటి పరిస్థితులు లేవు. మెటుకు మరి దేవుని క్రమంలో నడిపిస్తున్నటువంటి వారు ఉన్నారు. ఇంకా మరి సమస్యల్ని, పోరాటంలను, నిందల్ని లెక్క చేయక శేషం ఇంకా ఉంది. దేవుని వైపు చూస్తూ సేవిస్తున్నటువంటి వారు శేషం ఇంకా ఉంది. అందుకే ఇంకా దేవుడు కనికరిస్తున్నాడు. ఇంకెవరైనా ప్రభు వైపు తిరిగి మార్మోన్స్ పొంది ఆ శేషంలో ఉండడానికి ఇష్టపడతారేమో అని చెప్పి ప్రభు కనికరిస్తున్నాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇక మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఇటువంటి అనుభవంలోనికి వచ్చి ఉంటున్నాడు. మరి అందుకే ఆయన హెచ్చించబడుతూ వచ్చి ఉంటున్నాడు. కాబట్టి మరి ఆ అనుభవాలన్నీ యేసుక్రీస్తు ప్రభు వారిని ఉన్నతమైనటువంటి ఆత్మీయ అంతస్తులు మరి దీవెనలోనికి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక రాత్రికాల సమయంలో మనం చూస్తూ ఉన్నాము, మరి యాకోబు జీవితం బాగుంది. బాల్యంలో తల్లి గర్భంలో మరి పెనుగులాడినాడు ఏశావుతో కలగకుండా, సంతోషం బాగుంది. కానీ పెరిగి పెద్దవాడైనప్పుడు, గుడార జీవితంలోనికి వచ్చినప్పుడు మెల్లిగా ఆయన దృష్టి ఏమైపోయిందంటే దేవుని మీద నుంచి తొలగింది, ఆశీర్వాదం నుంచి తొలగింది. ఇప్పుడు తల్లి ఒక మాట చెప్పింది చూడండి. వచ్చే ఆదివారము యాకోబుకి భవిష్యత్తు జ్ఞానమును దేవుడు ఇవ్వడం కోసము యాకోబును ఎన్ని అనుభవాలు గుండా దేవుడు నడిపిస్తూ వచ్చింటున్నాడో చూస్తాం. చూడండి, ఆదికాండము 27వ అధ్యాయం. ఆదికాండము 27వ అధ్యాయం. ఇక్కడ మనం చూస్తే మొదటి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. ఇసాకు వృద్ధుడై అతని కనులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతని పిలువగా, అతడు చిత్తము నాయన అని అతనితో నన్ను. 2వ వచనం, కాబట్టి నువ్వు దయచేసి నీ ఆయుధములైనను నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తెమ్ము. ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రెబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళెను.
మృతి పొందక మునుపు నీవు తిని నేను మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆస్వాదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచి గల భోజనమును సిద్ధపరచమని చెప్పగా వింటిని. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లలను అక్కడి నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనమును అతనికి చేసేదను. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొనని చెప్పాను. 13. కాబట్టి ఇప్పుడు మనం చూస్తుంటున్నాం, ఇప్పుడు యాకోబు శరీరానుసారమైన విధానంలో సొంత జ్ఞానంతో ఆశీర్వాదం సంపాదించాలనుకున్నాడు. ఎటువంటి ఆశీర్వాదమును? బలమునిచ్చే ఆశీర్వాదం. ఎటువంటి ఆశీర్వాదము? బలమునిచ్చేటువంటి ఆశీర్వాదం. అంత మాత్రమే కాదు, మరి మనం చూస్తున్నాం అధికారంనిచ్చే ఆశీర్వాదాన్ని ఏ జ్ఞానంతో సంపాదించాలనుకున్నాడు? ఏ జ్ఞానంతో? శరీరానుసారమైన భూ సంబంధమైన జ్ఞానంతో, తల్లి చెప్పినటువంటి మాటలకు లోబడి ఈ జ్ఞానంతో మరి యాకోబు మరి ఆశీర్వాదాన్ని సంపాదించాలనుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ జ్ఞానంతో ఆశీర్వాదం సంపాదించాలనుకున్నాడు. అట్లు సంపాదించడానికి కూడా ప్రయత్నం చేసినాడు. చూద్దాం మిగతా విషయాలు మనం చూస్తే, ఇదంతా మనకు తెలిసినటువంటి వృత్తాంతమే. మనం చూస్తే చూడండి 17 వచనం. తాను సిద్ధపరిచిన రుచిగల భోజనమును రొట్టెలను తన కుమారుడు యాకోబు చేతికి ఇయ్యగా. 18 వచనం. అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడు ఎవరు అని అడిగాడు. అందుకు యాకోబు నేను ఏశావును అని నీ జ్యేష్ఠ కుమారుడను, నువ్వు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను. నువ్వు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను బయటాడి తెచ్చిన దాన్ని తినుమనెను. 20. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, ఇంత శీఘ్రం కాదు నీకు ఎట్లు దొరికినని అడగగాదు. దేవుడిని యెహోవా నా ఎదుట దాన్ని రప్పించాను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, నీవు ఏశావును నా కుమారుడువో కావో నేను నిన్ను తడివి చూచేదను, దగ్గరికి రమ్మని చెప్పాను. 22. యాకోబు తన తండ్రి అని ఇస్సాకు దగ్గరకు వచ్చిన వాడితో తను చూచి స్వరము యాకోబు స్వరం కానీ చేతులు ఏశావు. యాకోబు చేతులు అతని అన్న అయిన ఏశావు చేతుల వలె రోమం గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతన్ని దీవించి, అంతటా అతడు అది నా ఎదుకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చిన తిందునెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, దాక్షరం తెగ అతడు త్రాగెను. 26. అతడు దగ్గరికి వచ్చి అతని ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. 28. జన్మలు నీకు దాసులగుదురు, జన్మలు నీకు సాగిలపడదురు, నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉందువు, నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడదురు, నిన్ను శపించువారు శపింపబడదురు, నిన్ను దీవించువారు దీవించబడదురు గాక. 30 వచనం. ఇస్సాకు యాకోబు దీవించటైన తర్వాత యాకోబు తన తండ్రి ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుని ఏశావు వెంటాడి వచ్చి. ఇక్కడ మనం చూస్తుంటున్నాం, యాకోబు ఇస్సాకు దగ్గరికి వచ్చింటున్నాడు. దీంతో అబద్ధంతో వచ్చింటున్నాడు, మోసంతో వచ్చింటున్నాడు, యుక్తితో వచ్చింటున్నాడు. యాకోబు ఇస్సాకు దగ్గరికి యుక్తితో, మోసముతో, అబద్ధంతో తండ్రి దగ్గరికి వచ్చి తన అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదము ఆయన అబద్ధముతో, యుక్తితో, మోసంతో సంపాదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి నేటి దినాలు ఎంతమంది లేరు ఇంకా అబద్ధంలో జీవిస్తున్నటువంటి వారు? ఇంకెంతమంది లేరు మోసంలో జీవిస్తున్నటువంటి వారు? ఇంకెంతమంది లేరు యుక్తిలో జీవిస్తున్నటువంటి వారు? అయినా కూడా ప్రతి ఆదివారం ప్రభు బల్లెలో మరి వార్త వేయబడిన మనస్సాక్షులతో దేవుని బలలో పాల్గొంటున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. కాబట్టి చాలామంది ఉన్నారు, ఇటువంటి వారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఒక స్థలంలో చాలా భయంకరంగా ఉంది ఆయన జీవితం. అయితే మరి దేవుని ఇంట్లో దేవుని ఇంట్లో ఉన్నాడు. మరి ఈ మధ్య జరిగింది, దేవుని ఇంట్లో ఉన్నాడు. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, అనేక సంవత్సరాల నుంచి మాట్లాడుతూ వచ్చింది. చాలా పెద్ద ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, పేరు ప్రాంతం చెప్పను కానీ అయితే చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. మాట్లాడుతూ వచ్చింది దేవుని వాక్యం, అయినా సరి చేసుకోలేదు. వాత వేయడం మనస్సాక్షితో అట్లనే కొనసాగుతూ వచ్చింటున్నాడు. ఒక సమయం వచ్చింది ఆయన జీవితంలో పాపంలో చిక్కుకున్నాడు. ఆ పాపం నుంచి బయటికి రావడం తెలియక
ఒక విశ్వాసి ఊరేసుకొని చచ్చిపోయినాడు. ఏం చేసుకొని చచ్చిపోయినాడు? ఊరేసుకొని చచ్చిపోయినాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం అనుకుంటున్నాం. కాబట్టి అనేక మంది ఇట్లాంటి పరిస్థితులు ఉన్నారు. శత్రు చేత మోసగించబడినవారు. యేసుతో ఉన్నవాడు కూడా 30 వెండి నాణాలకి యేసు ప్రభుని ఏం చేసినాడు? కాబట్టి మనం చూస్తుంటున్నాం. మరి యేసుతో ఉన్నాడు, కానీ యేసు ప్రభుని వాడు అమ్మి వేసినటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి మనం చూసి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. యేసుతో ఉన్నవాడే మోసంలో ఉన్నాడంటే ఇప్పుడు ఇంకా లేరంటారా? సంఘంలో లేరంటారా? అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి సంఘంలో ఉన్నప్పుడు. సంఘ జీవితంలో ఎట్లుండాలా? చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ ఒక మాట రాసినాడు, చక్కటి మాట చదువుదాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ఏం రాసినాడు తెలుసా? అయితే ఏం చేయాలంటే తెలుసా? నీ స్వంత రక్షణను ఏం చేయాలంట? భయముతోనూ 2:12 ఫిలిప్పీ 2:12 కాబట్టి కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడు విధేయులైన ప్రకారము న్యాయతో ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలం అందును భయంతో నొనుకుతోను మీ సొంత రక్షణను ఏం చేయాలంట? మీ సొంత రక్షణ. కాబట్టి సొంత రక్షణను కొనసాగించుకోవాలా. సొంత రక్షణ. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, నీ సొంత రక్షణను కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలా. మరి నీ సొంత రక్షణ ఇట్స్ ఓన్. నీ సొంత రక్షణ, నీ మొబైల్ ఫోన్ నీ ఎట్లనో, సొంత మొబైల్ ఫోన్ ఎట్లనో, నీ యొక్క వస్త్రాలు నీకు ఎట్లా సొంతమో, వాటిని ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటావో, అట్లా నీ సొంత రక్షణ ఇది దేవుడిచ్చిన నీ సొంత విశ్వాసం ద్వారా కృపచేత దేవుడు నీకు ఇచ్చినారు. ఈ రక్షణను మరి జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇదే అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి, అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులకు ఇచ్చినటువంటి హెచ్చరిక. మీ సొంత రక్షణను భయంతోనూ కొనసాగించుకున్నాడని చెప్తూ వచ్చినాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, మరి యాకోబుకి తెలుసు ఆయన చేసే తప్పని తెలుసు, అబద్ధం ఆడకూడదని తెలుసు, తండ్రిని మోసం చేయకూడదని తెలుసు, అన్నని మోసం చేయకూడదని తెలుసు. యుక్తిగా ప్రవర్తిస్తూ వచ్చింటున్నాడు. జన్మంలోనే ఏం చేయబడింది? యాకోబు అని పేరు పెట్టబడి. మోసగాడు, మోసయుక్తంగా ఆశీర్వాదం సంపాదించినాడు. కాబట్టి అంత మాత్రమే కాదు, అన్నని మోసగించినాడు. ఒకసారి కాదు, 2 సార్లు మోసగించినాడు అన్నని. అన్నేదో మరి అడవికి వెళ్ళి వచ్చినాడు. ఆ రోజు వేటకి దొరకలేదంట. ఒక పూట అన్నం పెట్టలేకపోయినాడు. అన్నకి ఏం పెట్టలేకపోయినాడు? ఒక పూట అన్నం పెట్టడానికి జ్యేష్ఠత్వాన్ని అమ్మివేయమని అడిగినాడు. జ్యేష్ఠత్వాన్ని అంటే యాకోబు మరి ఒక హోటలోడన్నా డబ్బులు తీసుకుంటాడు. హోటలోడన్నా ఏం తీసుకుంటాడు? అన్నం పెడితే ఏం తీసుకుంటాడండి? డబ్బులు తీసుకుంటాడు. యాకోబు ఏం తీసుకున్నాడు? ఎంత మోసం అండి యాకోబు జీవితంలో, ఎంత మోసం. ఇటువంటి వారు లేరా సంఘంలో? ఇటువంటి వారు లేరా ఈ దినాల్లో? స్థానాల కోసం, అధికారాల కోసం ఎంత దూరమైన సంఘమును నష్టం చేసేటువంటి వారు లేరా ఈ దినాల్లో? అధికారాల కోసం పాకులాడేటువంటి వారు లేరా? ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మనం చూస్తుంటున్నాము, ఎంతోమంది అధికారాల కోసం, దేనికోసం? పేరు కోసం, కనబడడం కోసము సంఘాన్ని ఎంత నష్టపరచడానికైనా వెనుదీయనటువంటి వారు చాలామంది ఉన్నారు. యాకోబు జీవితంలో ఎంత మోసం ఉంది. కాబట్టి మనం చూస్తుంటున్నాము. అయితే దేవుడు మాట్లాడేటువంటి వాడు, దేవుడు హెచ్చరిస్తాడు. అందుకే దేవుడు సంఘమునకు కాపురునిచ్చింది దేనికి? హెచ్చరించడానికి, సరిచేయడానికి, ఇంకేం చేయడానికి అంటే బుద్ధి చెప్పడానికి. ఎవరినిచ్చినాడు దేవుడు సంఘానికి? ఎవరినిచ్చినాడు? కాపులను ఇచ్చినాడు. చూడండి, తిమోతిలో రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారంలో కూతంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును. కాబట్టి మనం చూస్తున్నాం, ఈ యొక్క దేవుడు మరి ఇచ్చింటున్నాడు, లేఖనాన్ని ఇచ్చింటున్నాడు. దేనికోసము? ఏం చేసుకున్నాడా? మరి ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు
దైవావశ్యం కలిగిన ప్రతి లేఖను ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్షణ చేయుటకు ఏమైందంట? ఈ దినాల్లో మరి మనం చూస్తుంటున్నాం. గట్టిగా దేవుని వాక్యాన్ని ఉన్నదంటగా చెప్తే ఇంకండి ఇంటికి వెళ్ళంగానే ఫోన్లు వెళ్తాయి. ఏంది ఈరోజు ఎట్ట చెప్పినాడు, ఏంది ఈరోజు ఇట్ట చెప్పినాడు, నువ్వు ఇట్ట చేయి, నేను ఇట్ట చేస్తా. సంఘాల్లో ఈ పరిస్థితులు ఉన్నాయి నేటి దినాల్లో. అన్ని సంఘాల్లో ఉన్నాయి. కాబట్టి మనం చూస్తుంటున్నాం. మన హెబ్రోనేం అతీతమేం కాదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. సంఘాల్లో గుంపులు వచ్చేసినాయి. ఏం గుంపులు వచ్చినాయి తెలుసా? కులాల వారీగా గుంపులు వచ్చినాయి, మరి అంతస్తుల వారీగా గుంపులు వచ్చినాయి. అంత మాత్రమే కాదు, మరి ఇంకా రకరకాలైనటువంటి గుంపులు వచ్చినాయి. సిగ్గుండాలా దేవుని మందిరాన్ని చెడగొట్టడానికి? ఏముండాలా? సిగ్గుండాలా? సిగ్గుపడాలి. నింటిని చెడగొట్టుకో, నింటిని పాడు చేసుకో, నీ కుటుంబాన్ని పాడు చేసుకో. చూద్దాం ధైర్యం ఉంటే. దేవునింటిని పాడు చేయకు. దేవునింటిని పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఎవడైనను దేవుని ఆలయంను పాడు చేసిన ఎడల, దేవుడు వానిని దేవుని ఆలయంను పాడు చేసినట్లయితే. దేవుని ఆలయం అంటే ఏంటి? మొట్టమొదటిగా నీ దేహము దేవుని ఆలయం. నీలో పరిశుద్ధత లేకుండా అపవిత్రత వస్తే దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. ఒకరోజు దేవుడు ఖచ్చితంగా శిక్ష గుండా దేవుడు నేను తీసుకుని వెళ్తాడు. రెండోది, భూమి మీద ఉన్నటువంటి దేవుని సంఘమును, దేవుని ఆలయంను ఒకవేళ నీ ద్వారా నష్టం వస్తే, నువ్వు ఎవరైనా అవ్వచ్చు, సహోదరివైనా ఉండొచ్చు, సహోదరుడివైనా ఉండొచ్చు, నువ్వు ఎవరైనా ఉండొచ్చు, లేకపోతే నువ్వు బాధ్యత గల వ్యక్తివై ఉండొచ్చు, లేకపోతే పెద్దవై ఉండొచ్చు, లేకపోతే సేవకుడివై ఉండొచ్చు, అపోస్తలుడవై ఉండొచ్చు, ప్రవక్తవై ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. దేవుని సంఘాన్ని నష్టం చేస్తే దేవుడు నిన్నేం వదిలిపెట్టాడు. దేవుడు ఏంటి? నిన్నేం వదిలిపెట్టాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఈ దినాల్లో మరి సెల్ ఫోన్లు వచ్చినాయి. ఈ సెల్ ఫోన్లు వచ్చేటప్పటికి ఇంకా కొంచెం గుంపులు గ్రూపిజం అనేది ఎక్కువైపోయింది. కాబట్టి మనం దయచేసి దేవునింటిని నష్టపరచకు, నువ్వు నష్టం తెచ్చుకోకు, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలోనికి నష్టం తెచ్చుకోకు. కాబట్టి దేవుని సంఘము, దేవుడు ఏం చేసినాడు తెలుసా? ఆ సంఘం కొరకు తన ప్రాణం పెట్టినాడు. ఏం పెట్టినాడు? ప్రాణం పెట్టినాడు. దేవుడు ఆ సంఘము కలంకమైన, డాగైన, మడతైన, మచ్చైన, మరటిది ఏది ఉండకుండానట్లు అది పవిత్రమైనదిగా, నిర్దోషమైనదిగా, నిష్కలంకమైనదిగా, మహిమగల సంఘం కొనుటకు దాని కొరకు ఏం పెట్టినాడంటే ఆయన తను తానే అప్పగించుకున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో చెప్పండి. తను తాను అప్పగించుకుని తన స్వరక్తం చేత కొనుక్కున్నటువంటి సంఘంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. కాబట్టి యాకోబు జీవితము, మరి చిన్నప్పుడు బాగానే ఉన్నాడు, తల్లి గర్భంలో పెనుగులాడినాడు. ఆఖరిగా యుక్త వయసు వచ్చినప్పుడు, యవన ప్రాయం వచ్చినప్పుడు, ఆశీర్వాదమునకు సమీపంగా వచ్చినప్పుడు శత్రువు ఏం చేసిందంటే యాకోబుని ఆశీర్వాదమునకు ఏం చేసింది? దూరంగా ఏం చేసింది? తీసుకుని వెళ్ళి. యాకోబు జీవితంలో ఆ రోజు అబద్ధం చేత, యుక్తి చేత, మోసం చేత సంపాదించినటువంటి ఆశీర్వాదం వలన ఏమైపోయినా తెలుసా? ఇంటిని వదిలిపెట్టాల్సి వచ్చింది, తండ్రిని వదిలిపెట్టాల్సి వచ్చింది, తల్లిని వదిలిపెట్టాల్సి వచ్చింది, ఒట్టి చేతులతో మరి ప్రయాణమైపోవాల్సి వచ్చింది. దేవుని చిత్తమైతే వచ్చే వారము దేవుడు యాకోబుకి ఈ భవిష్యత్ జ్ఞానం ఇవ్వడం కోసము దేవుడు కొన్ని స్థలాల గుండా దేవుడు తీసుకెళ్ళినాడు యాకోబుని, కొన్ని పరిస్థితుల గుండా దేవుడు తీసుకెళ్ళినాడు. ఈ పరిస్థితులు యాకోబు జీవితంలో తన అబద్ధము, తన మోసము, తన యుక్తిని బట్టి దేవుడు ఎట్లా శుద్ధి చేసినాడు, ఎట్లా సరి చేసినాడు, ఆ పరిస్థితులు దేవుడు ఎట్లా తన జీవితాన్ని మలిచినాడు భవిష్యత్ జ్ఞానం ఇవ్వడానికి. ఆయన ద్వారా మరి ఆయనను యాకోబుని ఇశ్రాయేలుగా మార్చడం కోసం, ఆయనను గొప్ప జనంగా చేయడం కోసం, ఆయన బలిష్టమైన జనంగా చేయడం కోసము, ఆయనని అందరికంటే పైవాడిగా చేయడం కోసము, ఆయనని హెచ్చించడం కోసము దేవుడు ఎట్లు ఆ యాకోబు జీవితంలో ఉన్నటువంటి ఆ మోసమును, ఆ యుక్తిని, ఆ అబద్ధమును దేవుడు ఎట్లు శుద్ధి చేసినాడు, సరి చేసినాడు దేవుని చిత్తమైతే వచ్చే వారాల్లో చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మరి భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి యాకోబు యొక్క బాల్య దశ అయిపోయింది. ఏమైపోయింది? బాల్య దశ. ఇప్పుడు ఏ దశలోకి వచ్చినామంటే యవన దశ, మధ్య దశ, లేకపోతే మధ్య వయసుకు వచ్చినాం. ఇక్కడ నుండి యాకోబు జీవితంలో ఎన్నో మార్పులు. యాకోబు జీవితంలో
మరి ఇవన్నీ కూడా ఎక్కడ తీసుకెళ్ళినాయంటే ఆఖరికి ఇశ్రాయేల్ అనుభవంలోనే తీసుకెళ్ళినాయి. భవిష్యత్తు జ్ఞానం కలిగినటువంటి వాడుగా మరి భవిష్యత్ జ్ఞానం పొందుట కొరకాయి మరి సహాయపడుతూ వచ్చుంటున్నాయి. దేవుని దృష్టిలో ఒక రాజకుమారుడిగా మరి యాకోబును మార్చుటికై దేవుడు యాకోబు జీవితంలో ఈ పరిస్థితులన్నీ కూడా దేవుడు అనుమతిస్తూ వచ్చుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క మరి రాత్రి కాలశంలో మరి ముగిస్తూ ఉంటున్నాం. కాబట్టి మరి ఆఖరి ఒకసారి చదువుకుని మాటలు మనము ముగిస్తాం. ఆదికాండము 49వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆదికాండము 49వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యాకోబు తన కుమారులను పిలిపించి, అందరం కలిసి యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లేండు, మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియదు. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. కాబట్టి రాత్రి కాలశంలో మరి దేవుడు ఈ లేఖనాన్ని మన కొరకాయ దీవించును గాక. మరి ఒక 5 నిమిషాలు మీరు సమయం ఇస్తే, ఒక 5-10 నిమిషాలు మరి మన మధ్యలో మరి నవ్య అనేటువంటి యవనస్తురాలు ఉన్నారు. వారి తల్లి గారు మేము బాపట్లకి వెళ్ళినప్పుడు మరి ఒక మాట చెప్పినారు సిస్టర్ గారితో, అక్క నా బిడ్డని నీ చేతిలో పెడతా ఉన్నాను అని చెప్పి ఒక మాట చెప్పినారు. దేవుడు ఆ బిడ్డ జీవితాన్ని ఎంతగానో ఆస్వాదించినాడు. దేవుడు ఆ బిడ్డ జీవితాన్ని ఎంత ఆస్వాదించినాడు. రేపు 12వ తారీఖున యుఎస్ వెళ్తా ఉంది ఎంఎస్కి. కనుక మన మధ్యలో ఉంది. ఒక 5 నిమిషాలు తన సాక్ష్యము మనం విని దాని తర్వాత మనము ప్రార్థనలోకి వెళ్తాం. రండి దా మైకేం ఇక్కడ ఇక్కడ ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇక్కడ మధ్యలో చిన్న ప్రేయర్ ప్రార్థన చేస్తాం. ప్రేంగల్ తండ్రి, వితముల వాక్యం నీరుగట్టు ఫలింపచేయండి. మెటుకు నవ్యాన్ని రమ్యాన్ని కూడా మీరు తెచ్చినారు. మీరెక్కని బట్టి విజయరత్న బాబుని బట్టి వందనాలు ప్రభా. మెటుకు వారిని ప్రేమించి ఇచ్చిన పిల్లల్ని బట్టి మేము స్థుతిస్తున్నాం. మా మధ్యకి తీసుకొచ్చినారు. 12వ తారీఖు తన ఫ్లైట్ ఉంది, యుఎస్కి వెళ్తా ఉంది. ఎంఎస్కి ప్రభా సాయం చేయండి. మా మధ్య తీసుకొచ్చినారు. ఈ దినాన మా మధ్య సాక్ష్యం పంచుకోవడానికి ఇచ్చిన తరుణంకే అవకాశంకే వందనాలు ప్రభా. మెటుకు ఈ కొన్ని నిమిషాలు అందరికీ ప్రయోజనకరంగా ఉన్నట్లు, తనకు కూడా ఎంతో పురుకొల్పుగా ఉన్నట్లు, తను వెళ్ళినటువంటి ప్రదేశంలో, వెళ్ళినటువంటి దేశంలో తను దేవుని కొరకే గొప్ప సాక్షిగా వాడబడినట్లు, ఈ సాక్ష్యం ద్వారా తాను కూడా బలపడినట్లు ఇక్కడ ఉన్నవారు కూడా పురుకొల్పించమన్నట్టు సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో స్తుతించి వందనం చెల్లించి పలకవలసిన మాటలు తనకు దయచేయండి. తన నోటికి మీరు తోడేయండి. తన నోట మీ మాట ఉంచండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అక్కమ్మా మధ్యలోకి రా. మధ్యలో ఫస్ట్ నేను ప్రైజ్ లార్డ్. ఫస్ట్ నేను బాప్తిసం ఎలా తీసుకున్నానో ఒక చిన్న విషయం చెప్తాను. ఇట్స్ నాట్ అంటే అది మీరు చాలా పర్సనల్గా అని ఫీల్ అవుతారో నాకు తెలియదు, నాకు చెప్పొచ్చో లేదో, బట్ ఐ విల్ షేర్ అ స్మాల్ స్టోరీ హౌ ఐ గాట్ బ్యాప్టైజ్డ్. యాక్చువల్లీ ఒక 2-3 టైమ్స్ మా చర్చ్లో బాపట్లలో బాప్తిసం ఇచ్చేటప్పుడు అక్కడ పాస్టర్ అంకుల్ వచ్చి నన్ను బాప్తిసం తీసుకోమ్మా, ఈసారైనా చిన్నప్పటి నుంచి చర్చ్కి వస్తున్నావు కదా, ఇప్పుడన్నా బాప్తిసం తీసుకో అని అడుగుతూ వస్తూ ఉన్నారనమాట. నేను అంకుల్ అడిగినప్పుడల్లా ఆ టైం తీసుకుంటానని చెప్పేదాన్ని. ఆ తర్వాత నేను మళ్ళీ పోస్ట్పోన్ చేసేదాన్ని, ఇప్పుడు తీసుకోను అంకుల్ అని చెప్పి. అలాగా 3వసారి కూడా అడిగారు అంకుల్. అంటే దైవ సేవకుల్ని అన్నిసార్లు లేదు లేదు వాళ్ళు చెప్తున్నా గద్దిస్తున్నా లేదు అని చెప్పటం నాకు భయం వేసి అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను అనమాట. అంకుల్కి చెప్పిన తర్వాత నాకైతే తెలీదు. అంటే ఇట్స్ మీరు రక్షింపబడ్డారు కదమ్మా, బాప్తిసం తీసుకోండి అని చెప్తున్నారు. రక్షణ, బాప్తిసం అనేవి 2 వేరు థింగ్స్. కానీ నా విషయంలో ఇట్స్ చిన్నప్పటి నుంచి రక్షణ అంటే ఏంటి అని నేను విన్నది ఏంటి అంటే, దేవుడిని నీ సొంత రక్షకునిగా ఎరగడమే రక్షణ అని చెప్పారు. నేనైతే చిన్నప్పటి నుంచి చర్చ్కి వెళ్తున్నాను. అంటే దేవుడు ఒక్కడే కదా, ఆయన ఒక్కడనే కదా నేను యాక్సెప్ట్ చేసింది. ఇంకా మళ్ళీ సొంత రక్షకునిగా ఎరిగి మళ్ళీ మారటం ఇవన్నీ నాకు తెలీదు. బట్ అంకుల్కి అయితే నేను బాప్తిసం తీసుకుంటానని చెప్పాను.
నాకు తీసుకోవాలో లేదో కూడా తెలీదు. అయితే నేను బాప్తిసం తీసుకోవాలి అని నీ చిత్తము అయితే నాతో ఏదన్నా ఒక్క విషయం ద్వారా నాతో మాట్లాడు ప్రభువా, నేను అప్పుడు బాప్తిసం తీసుకుంటాను, నేను బాప్తిసం తీసుకోవటం నీ చిత్తం అని చెప్పి నేను ఒక చిన్న ప్రేయర్ చేసుకున్నాను. చిన్న ప్రేయర్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా బాప్తిసం ఇచ్చే ముందు రోజు నాకు పీరియడ్స్ వచ్చాయి, డేట్ వచ్చిందనమాట, మెన్స్ట్రుయేషన్. ఇట్స్ లైక్ ఓకే, నేను నీళ్ళల్లోకి దిగలేను, నేను బాప్తిసం తీసుకోలేను, నేను బాప్తిసం తీసుకోవటం దేవుని చిత్తం కాదు అని చెప్పి నేను అనుకున్నాను ఇంకా బాప్తిసం తీసుకోకూడదని. ఆ తర్వాత నెక్స్ట్ డే అయినా ప్రేయర్ చేసుకుంటూ వచ్చాను, నీ చిత్తం అయితే నేను తీసుకుంటాను అని. జనరల్గా ఇట్స్ లైక్ మెన్స్ట్రుయేషన్ అన్నాక 3 days అవుతుంది. సెకండ్ డే బాప్తిసం ఇచ్చే రోజే నా బ్లీడింగ్ మొత్తం, నాకు డేట్ రావటం మొత్తం ఆగిపోయింది. సెకండ్ డేనే ఆగిపోయింది. దేవా నీ చిత్తం అయితే నేను తీసుకుంటాను అనగానే నాకు సెకండ్ డే ఆగిపోయింది. ఆ తర్వాత నేను మళ్ళీ ప్రేయర్ చేసుకున్నాను, ఓకే ప్రభువా నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నేను బాప్తిసం తీసుకోవటం నీ చిత్తమే అని చెప్పి అప్పుడు మళ్ళీ ప్రేయర్ చేసుకొని అప్పుడు నేను బాప్తిసం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నాకు అంటే అప్పుడు నేను ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. అప్పుడు నా బాప్తిసం వాగ్దానం, నీ కాలు చిక్కుబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. ఇది నా బాప్తిసం వాగ్దానం. ఆ తర్వాత ఓకే అని బాప్తిసం తీసుకున్న తర్వాత హస్త నిక్షేపం చేశారు. దేవుడు బాప్తిస వాగ్దానం ద్వారా నాతో మాట్లాడాడు. ఆ తర్వాత జనరల్గా ఇప్పుడు నాకు డేట్ వచ్చింది ఆగిపోయిందని చెప్పాను కదండి. అయిపోయిన తర్వాత బాప్తిసం తీసుకొని హస్త నిక్షేపణ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత సాయంత్రంకి నాకు మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ విధంగా నేను బాప్తిసం తీసుకోవటం అయ్యింది. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత నాకు బాప్తిసం తీసుకున్నాను కానీ నాకు బల్ల తీసుకునే ధైర్యం లేదు. 2 years నేను బల్ల తీసుకోలేదు. ఆ తర్వాత కోవిడ్లో నేను చర్చ్కి ఎక్కువగా వచ్చి దేవుడు నాతో మాట్లాడి అప్పుడు నాకు బల్ల తీసుకునే ధైర్యం వచ్చి ఆ తర్వాత నుంచి నేను బల్ల తీసుకోవటం మొదలుపెట్టాను. ఆ తర్వాత స్టడీస్ అన్నీ మొత్తం అన్నిట్లో దేవుడు సాయం చేశాడు. ఎగ్జామ్స్లో నేను రోజులు చదివేదాన్ని కాదు. మా ఫ్రెండ్స్ అందరు రోజులు చదివేవాళ్ళు. నేను 1 రోజు 2 రోజులు చదివేదాన్ని. నాకు వచ్చినయే చదివేదాన్ని. అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకొని, క్వశ్చన్ పేపర్లు చూసుకొని అవన్నీ చదివేదాన్ని కాదు. నాకు చదివినంత వరకే చదివేదాన్ని, అవే ఎగ్జామ్ పేపర్స్లో వచ్చేవి. ఇప్పటి వరకు అంటే లైక్ ఎప్పుడు నేను ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వటం కానీ, దేనిలోనూ నాకు తక్కువ మార్క్స్ రావటం కానీ ఏది జరగలేదు. ఒక్క నైట్ చదివినా, చదవకుండా రాసినా దేనిలోనూ నాకు తక్కువ మార్క్స్ రాలేదు ఇప్పటిదాకా. అలాగే 6 years నేను కంప్లీట్ చేసుకున్నాను. 6 years కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే జనరల్గా ఎవరికన్నా చదవటం అయిపోయిన తర్వాత జాబ్ వస్తుందా రాదా ఇవన్నీ కొంచెం టెన్షన్ ఉంటుంది. కాకపోతే నేను 6th yearలో ఉన్నప్పుడే నాకు అబ్రాడ్ వెళ్ళాలనే ఆలోచన అయితే ఉంది. ఎగ్జామ్స్ అన్నీ రాసి పెట్టుకున్నాను కానీ అప్లై చేయలేదు. అప్పటికి నాకు వెళ్ళాలా లేదా, వెళ్ళొచ్చా లేదా, ఇదంతా చాలా కన్ఫ్యూషన్ ఉండింది. ఆ తర్వాత ఎగ్జామ్స్ అన్నీ రాసి అంతా అయిపోయిన తర్వాత 6th yearలో కొద్దిగా టైం ఇచ్చాను. నాకు ఇంకా తెలీదు, నువ్వు నాతో ఏం మాట్లాడలేదు, లైక్ నేను వెళ్ళాలో లేదో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి టైం ఇచ్చాను. ఆ తర్వాత అప్పుడు నాకు ఇంకా మమ్మీ వాళ్ళందరూ వద్దులేమ్మా ఎందుకు చదువుకో, ఇక్కడే జాబ్ చేసుకో, దగ్గరగా ఉంటావు కదా అని అన్నారు. అప్పుడు నేను ఇంకా జాబ్ మీద ఫోకస్ చేసి నాకు జాబ్ వస్తుందా రాదా అని ఒక 6 months నుంచి నాకు చాలా టెన్షన్ ఉండే. అయినా కానీ నాకు అయిపోయే ఒక 2-3 months ముందు నేను హైదరాబాద్ వెళ్ళి కోచింగ్లో జాయిన్ అయ్యా. నేను హైదరాబాద్ వెళ్ళిన 1 weekలోనే 2 jobs వచ్చాయి. అప్పటికి నేను ఇంకా చదువుకోవటం అయిపోలా. నేను చదువుకోవటం అయిపోక ముందే, నా ఎగ్జామ్స్ అయిపోక ముందే ఒక 2 నెలల ముందే నాకు జాబ్ వచ్చింది. ఆ జాబ్ కూడా ఎలా వచ్చిందంటే, ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలంటే 4 ఇంటేక్లు ఉంటాయి. 4 సార్లే స్టూడెంట్స్ని తీసుకుంటారు. అది ఒకటి ఆగస్ట్లో ఉంటుంది, సెప్టెంబర్లో ఉంటుంది, జనవరిలో ఉంటుంది, ఇంకొకటి జూలైలో ఉంటుంది. జనవరిలో, ఆగస్ట్లో ఈ 2 నెలల్లోనే స్టూడెంట్స్ ఎక్కువగా తీసుకుంటారు, కోర్సులు ఎక్కువగా ఉంటాయి. నాకు జాబ్ ఏ జాబ్లో జాయిన్ అవ్వాలన్నా ఒక 1 year బాండ్ అడుగుతారు. అంతకుమించి తక్కువ చేస్తామంటే ఒప్పుకో జాబ్స్లో జాయిన్ అవ్వడానికి. నాకు జాబ్ వచ్చిన టైంకి కరెక్ట్గా నా 1 year అయిపోయేసరికి నేను ఈ ఆగస్ట్కి వెళ్తాను.
ఆ టైంలో అంటే ఎగ్జాక్ట్ ప్లాన్ చేసినట్లు నాకు జూన్లో జాబ్ వచ్చింది. ఈ జూలైకి నేను రిజైన్ చేశాను, ఆగస్ట్కి నేను వెళ్తున్నా. అట్లా మొత్తం ప్లాన్ చేసి జాబ్ వచ్చింది. వీసా ఇంటర్వ్యూస్లో కానీ కాలేజ్ అప్లికేషన్స్కి కానీ నేను జాబ్ చేసుకుంటూ నేను ఎక్కడికి వెళ్ళగలిగేదాన్ని కాదు. అంటే జాబ్ సాయంత్రం వరకు రోజు కాలేజ్కి వెళ్ళేదాన్ని. ఆ రోజు కాలేజ్కి వెళ్ళేదాన్ని. ఆ తర్వాత నాకు వెళ్ళటానికి కుదిరేది కాదు. అంటే హైదరాబాద్లో ఒక సూరారం అని ఒక చివరి ఉండేవాళ్ళం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా దూరం. ఇతన్నీ ఒక 2-3 అవర్స్ జర్నీ చేయాలి. నేను వెళ్ళి రావటం కష్టమయ్యేది. అప్లికేషన్స్కి కానీ నా లోన్కి కానీ వీసా స్లాట్ బుక్ చేసుకోవడానికి కానీ దేనికి నేను వెళ్ళకుండా అన్నీ ఫోన్లోనే అయిపోయినాయి. అప్లికేషన్స్ పెట్టగానే అడ్మిట్స్, నేను ఎన్ని కాలేజెస్కి అప్లై చేశానో అన్ని కాలేజెస్ నుంచి నాకు అడ్మిట్స్ వచ్చాయి. అంటే కాలేజెస్లో అడ్మిషన్స్ వచ్చేసాయి. ఎన్ని కాలేజెస్కి అప్లై చేస్తే అన్నిటి నుంచి. ఆ తర్వాత వీసా స్లాట్ కరెక్ట్గా, అంటే నాతో పాటు మా క్లాస్మేట్స్ 6 అప్లై చేశారు. 6లో నాకు ఇంకొక అమ్మాయికి ఇంకెవ్వరికి యాక్సెప్ట్ అవ్వాల, అందరికీ రిజెక్ట్ అయినాయి. అలా వీసా విషయంలో కూడా దేవుడు సాయపడ్డాడు. ఆ తర్వాత ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడానికి కానీ మొత్తంలో దేవుడు చాలా సాయపడ్డాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. తొందరగా ప్రైజ్ లార్డ్. అందరికీ బైబిల్ స్టడీ అయిపోయింది. నేనేం టైం తీసుకోను. ఒక్క 2 నిమిషాలు మాత్రము ఈ పాప కంటే కూడా షార్ట్గా 2 మాటలు చెప్పడాన్ని ఆశపడుతూ ఉన్నాను. నేను అనుకోలేదు చెప్దామని, కానీ ప్రభు ప్రేరేపణను బట్టి మరి యవనస్తులకి మేలుకరంగా ఉంటుందని ఈ 2 మాటలు చెప్పడానికి ఆశపడుతున్నాను. మేము దాదాపు 12 ఏళ్లలో 10 సంఘాల్లో పరిచయం చేస్తూ వచ్చు. ఇది 11వ సంఘం. అయితే దేవుని మహాకృపను బట్టి మొదటి అసెంబ్లీ నుంచి కూడా ఈ అసెంబ్లీ వరకు కూడా పరిచయం చేయడానికి ఎంతమంది యవనస్తుల పిల్లలు ఉన్నా దేవుడు ఒక్క బిడ్డను మాత్రం ప్రత్యేకంగా పెడతాడు మందిరంలో, మాట వినే పిల్లల్ని. నేను పేర్లన్నీ చెప్పను, కానీ ఈ బాపట్ల విషయం మాత్రం చెప్తున్నా. ఈ బాపట్లకు వచ్చిన తర్వాత ఉన్న యవనస్తుల పిల్లలందరిలో నవ్య ఫస్ట్. జములపాలెం VBS అప్పుడు కూడా నేను గమనించా, పిల్లలందరూ మ్యారేజెస్ అయిపోయినాయి, కాలేజెస్కి వెళ్ళిపోయినాయి, జాబ్స్ వచ్చినాయి, ఎవరు లేరు కదా ప్రభు అని ప్రార్థన చేస్తుంటే టక్కుమని వచ్చింది హైదరాబాద్ నుంచి, జాబ్ చేస్తుంది. దేవుడు నాకు చాలా స్పష్టంగా చూపించాడు, ఈ పాపని దేవుడు ఏర్పరచుకున్నాడు. నేను చెప్పా ఎన్నోసార్లు, మా దేవుడిని ఏర్పరచుకున్నాడు, నువ్వు దేవుని పని చేయాలి, ఎక్కడున్నా దేవుని పని చేయాలి అని. అయితే దేవుడు ఆ బిడ్డను దీవించాడు. ఇంకో మాట చెప్దాం అనుకుంటున్నా, ఏంటంటే బాపట్ల మేము వెళ్ళినప్పుడు చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్, కానీ పిల్లలందరూ ఎంత నీట్ డస్టింగ్ చేసి కడిగిన అద్దంలాగా కొత్త బిల్డింగ్ లాగా, అసలు మరిదాస్ గారు పగలగొట్టేటప్పుడు కూడా దీన్ని పగలగొట్టడం అవసరం అన్నట్టు పగలగొట్టిండు ఆయన. అంత నీట్గా చేశారు వాళ్ళు. అంతేకాదు నాకు అనారోగ్యం ఉంది, దాని అంతట్లో కూడా ఈ పిల్లలు చదువుకుంటానే బుక్స్ ముందు పెట్టుకుంటానే బయటికి వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చి కుక్ చేసి నాకు పెట్టి టాబ్లెట్స్ వేసి చెప్పాలంటే బిడ్డలు బతికిచ్చారు. ఈ హెబ్రోన్లోకి నేను వచ్చానంటే దేవుని కృప తర్వాత నా బిడ్డలే, వాళ్ళందరిలో ఈ పాప ఫస్ట్. కాబట్టి ఈ పాప సాక్ష్యం చెప్పించాలని, తన గురించి నేను కూడా చెప్పాలని దేవుడు నాతో మాట్లాడితేనే వచ్చా. కాబట్టి ఆ బిడ్డ ఈరోజు USA వెళ్ళిపోతుంది. నేను చెప్పాను, నువ్వు ఎంత దూరం పోయినా, ఎంత దేవుడు నిన్ను దీవించినా దేవుని పరిచర్యనే చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు ఏ స్నేహాల్లో ఉండకూడదు, అది అన్వాంటెడ్గా అయినా వాంటెడ్గా అయినా. అక్కడ నువ్వు దేవుని కొరకు సాక్షిగా ఉండి ఆత్మల్ని సంపాదించాలి. మేము ఎక్కడికి వచ్చినా, ఏ దేశానికి వెళ్ళినా అక్కడ మీ ద్వారా పరిచయం జరగాలనేది మా ఆశ. కాబట్టి దేవుడిచ్చిన బిడ్డలందరూ కూడా దేవుడు దీవించాడు. ప్రభునామానికి ఎంతో మహిమ కలుగునుగాక. ఒక పాట ద్వారా ప్రభుని స్తుతిస్తాను. పిల్లలాశీర్వదించియు బలపరచని గుమ్మము, పిల్లలాశీర్వదించియు బలపరచని గుమ్మము, మంచి గోధుమ పంటతో
నిన్ను తృప్తిగా నుంచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఒక్క మాట చెప్తాను, ఏమనుకో మర్చిపోయాను. ఒకే ఒక్క మాట ఏంటంటే, మేము బాపట్ల ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఫస్ట్ వీళ్ళ మమ్మీ వచ్చి, అక్క నాకు 2 పిల్లలు ఉన్నారు, పెద్ద పాపని మీ చేతిలో పెడుతున్నా అని చెప్పింది. రెండో పాపని కాదు, ఎవరిని? పెద్ద పాపని మీ ఏంటి 2 పిల్లలు పెద్ద పాపని చేతిలో పెడుతున్నా అంటున్నారు అంటే, లేదక్క పెద్ద పాప మీ ప్రార్థనలో, ఆ పాప మంచిగా షేపప్ అవ్వాలి, మీరు ప్రార్థన చేయండి, చిచ్చు చదువుకుంటుంది వేరే ఊర్లో అని అనింది. సరేలేండి అక్క అన్న. కానీ ఆమె ఎందుకు చెప్పిందో నాకు తెలియదు, కానీ ఎంత ప్రార్థన చేసింది ఆ తల్లి. నేను 3.5 సంవత్సరంలో నేను అక్కతో ఎప్పుడు మాట్లాడలే, ఎప్పుడో ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పేదాన్ని, పాపం తనతోనే దూరంగా ఉండేదాన్ని. కానీ మొన్న ఆ పాప ఇట్లా యుఎస్కి క్వాలిఫై అయిన తర్వాత, జాబ్ చేసి ఇట్లా మంచి ఎడ్యుకేషన్ అయిన తర్వాత, దేవుని సేవల్లో కూడా బిడ్డలు చక్కగా వాడబడిన తర్వాత గట్టిగా పట్టుకొని ఏడ్చింది, అక్క మీ ప్రార్థన. అంటే మేము గొప్పతనం కొరకు చెప్పట్లేదు, కానీ మేము కూడా ఊహించలేదు, కానీ ఇట్లాంటి కార్యాలు దేవుడు ఎన్నో చేశాడు. కానీ ఇదొక సందర్భం వచ్చింది కాబట్టి ఈ బిడ్డ గురించి మాత్రమే సాక్ష్యం ఇస్తున్నా. కాబట్టి తల్లిదండ్రుల ప్రార్థన, పరిశుద్ధుల ప్రార్థన, సేవకుల ప్రార్థన ద్వారా మరి నవ్యాన్ని దేవుడు ఈరోజు ఎంతో దీవించాడు. ఆ బిడ్డ భవిష్యత్తు కొరకు సంఘంగా మీరు కూడా పెద్ద మనసుతో ప్రార్థన చేయాలని మేము ఆశపడుతున్నాము. ఆత్మీయ తల్లిదండ్రులుగా మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుంటాం. ఒక మాట చెప్తా. ఎవరెస్రాలు మరి నవ్య కానీ రమ్య కానీ దేవుని మందిరంలో బాగా పరిచయం చేసేవాళ్ళు. మరి అమ్మాయి ఫామ్ డి చేసింది. మరి చేస్తూనే మరి దేవుని మందిరంలో మరి అన్ని కొడుకులకు వచ్చేవారు. యూత్ మీటింగ్, ప్రతి యూత్ మీటింగ్కి వచ్చేవాళ్ళు. వాళ్ళిద్దరు అక్క చెల్లెలు నవ్య రమ్య దేవుని మందిరంలో ప్రతి పరిచయం చేసేవాళ్ళు. మరి విబిఎస్లకే కానీ మరి ఇంకే పరిచయలకే కానీ మరి వెనువెంటుంటూ సేవకుడు సేవకురాలు వెనువెంటుంటూ ప్రతి పరిచర్య విసుగుదల లేకుండా మరి ఎంతో విధేయతతో చేసేవాళ్ళు. దేవుడి దినాన ఆ బిడ్డను ఆస్వాదించినాడు, యుఎస్ తీసుకెళ్తున్నాడు. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. అక్కడ కూడా దేవుని సాక్షిగా వాడబడినట్లు మటుకు ప్రార్థించాల్సిందిగా మన హెబ్రోన్ సంఘం. ఎందుకు హెబ్రోన్ అంటే మరి వాళ్ళు ఇక్కడ హెబ్రోన్ దగ్గరే మరి 1 సంవత్సరం ఉన్నారు. అప్పుడు ఇక్కడ స్వామిదాసన్న సేవ చేస్తున్న సమయంలో అప్పుడు మన హెబ్రోన్కి వచ్చినారు, ఇక్కడ చిలుకలూరుపేటకి వాళ్ళు. కాబట్టి హెబ్రోన్ మీద కూడా భారం ఉంది. మరి హెబ్రోన్ వాళ్ళు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన. దయని తండ్రి వందనాలు. మరి విత్తబడిన వాక్యం నీరుగట్టు ఫలింపచేయండి, చెప్పిన సాక్ష్యాన్ని దీవించండి ప్రభా. మెటుకు యాకోబు తన జీవితంలో ఎట్లు ప్రభా తల్లి గర్భంలో పెనుగులాడినాడు, కానీ పెరిగి పెద్దవాడైనప్పుడు మోసాన్ని, అబద్ధాన్ని, యుక్తిని ఆధారం చేసుకున్నాడు ప్రభా, దీవెన కోసం, ఆశీర్వాదం కోసం. కానీ ఆ దీవెన ఆశీర్వాదము అనుకున్నాడు, కానీ అది ఇంటికి సమస్తానికి దూరం చేస్తుంది ప్రభా. మెటుకు ఇంకా కూడా భవిష్యత్ జ్ఞానమును యాకోబుకి ఇచ్చుటికై, ఇశ్రాయేలుగా మార్చుడికే మీరు యాకోబుని ఎట్లు అనుభవాలు కూడా నడిపించినారు. వచ్చే దినాల్లో మేము ప్రభా మెటుకు మీరు మీ ద్వారా మేము నేర్చుకుంటూ మీరు సాయం చేయండి. నవ్యాన్ని కూడా తెచ్చినారు, కొంత ఆలస్యమైన సాక్ష్యం ద్వారా మేము స్థిస్తూ ఉంటున్నాం ప్రభా. బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చినారు, హస్త నిక్షేపంలో సహాయపడినారు, వందనాలు ప్రభా. తనకిచ్చిన వాగ్దానం నెరవేర్చండి. తన జీవిత యాత్ర అంతట్లో తన కాలు చిక్కుబడకుండా ప్రభా, లోకములో, లోకాశల్లో, శరీరాశల్లో పెంగళ తండ్రి, లోకపు నటనలో తన కాలు చిక్కుబడకుండా ప్రభా, క్రీస్తు యేసు ప్రభువారు ముందుంచబడిన అడుగుజాడల్లో నడుస్తూ పెంగళ తండ్రి దేవుని నామకు మహిమ తీసుకొచ్చే పాత్రగా చేయండి. 12వ తారీఖు తన యుఎస్ ప్రయాణంలో హైదరాబాద్ నుంచి తోడేయండి. అట్లు ఇంకో తరం ప్రభు కొరకే సిద్ధపరచబట్టకు సాయం చేయండి ప్రభా. బాపట్లోని యవనస్తుల్ని దీవించండి, హెబ్రోన్లోని యవనస్తురాలను దీవించండి. అట్లు ప్రభా వారు కూడా రానువారుగా సిద్ధపరచబడి ఇంకో తరం దేవుని సేవించే తరం, దేవునికి మహిమ తీసుకొచ్చే తరం, దేవుని కొరకే సాక్షులుగా ఉండే తరం సిద్ధపరచబట్టకు సాయం చేయండి. ప్రతి ఒక్కరిని దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మగా సహవాసం, రక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృప ఇక్కడ చేరిన వారందరికీ, సర్వలోకంలో చేరిన పరిశులందరికీ మెట్టుకు దేవుని ద్వారా బలిష్టమైన వారుగా, హెచ్చించబడిన వారుగా, గొప్పవారుగా చేపట్టకై
ఆ రక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభు వారికి కృప యాకోబుకు తోడైనట్లు మనకు నువ్వు తోడేయండి. మరి యుఎస్ వెళ్తున్నటువంటి మరి నవ్యాకు కూడా తోడేయండి, సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.